అండి, నమస్తే అందరికీ. ఈరోజు వీడియోలో గుత్తి వంకాయ మసాలా కూరని సింపుల్గా గ్రేవీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. వంకాయతో చేసే విధంగా కూర చేస్తే ఆ కూరకు మించిన రుచి ఇంకా ఏ కూరగాయతో రాదండి. సో అటువంటి వంకాయతో జస్ట్ ఒకే ఒక స్టెప్లో సింపుల్గా గుత్తి వంకాయ కూరని చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది. రైస్లోకైనా, చపాతీలోకైనా, రోటీస్లోకైనా అదిరిపోతుంది. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కొంచెం ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 2 లేదా 3 జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. జీడిపప్పు వేసి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాలు, చిటికెడు మెంతులు, 2 లవంగాలు, 1 యాలక్కాయ, చిన్నది దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ గసగసాలు, 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇక్కడ పచ్చి కొబ్బరి తురుము బదులు నువ్వులు ఉంటే నువ్వులైనా వేసుకోవచ్చు. నువ్వులు వేసుకుంటే గుత్తి వంకాయ కర్రీ మరింత టేస్టీగా వస్తుంది. ఇలా ఇవన్నీ వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇలా ఇవన్నీ ఒక సైడ్కి తీసుకోవాలి. ఇలా సైడ్కి తీసుకొని ఇప్పుడు ఇందులోని కొన్ని వెల్లుల్లి రెబ్బలు, చిన్నది అల్లం ముక్క, 1 మీడియం సైజు ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు 1 టమాటో చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకొని ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి వేరే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. గుత్తి వంకాయ కర్రీకి ఆయిల్ ఎక్కువగా పడుతుంది. చూసారు కదా, ఆయిల్ ఇలా వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వంకాయలు తీసుకొని ఇలా గుత్తిగా కట్ చేయాలి. ఇలా కట్ చేసిన వంకాయలు సాల్ట్ వాటర్లో వేసుకొని ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వంకాయలన్నీ ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వంకాయలు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని గుత్తి వంకాయ కర్రీ చేశారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా వంకాయలు ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టి ఫ్రై చేస్తే వంకాయలు లోపల కూడా పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అవుతాయి. చూసారు కదా, ఇలా మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే వంకాయలు చాలా బాగా ఫ్రై అవుతాయి. చూసారు కదా, వంకాయలు ఇలా సాఫ్ట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇలా వంకాయలు మొత్తం ఒక ప్లేట్లో తీసుకొని సేమ్ మళ్ళీ అదే ఆయిల్లోని 2 లేదా 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ని ఇలా వేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం మసాలా గ్రేవీని ఆయిల్లో ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, రుచి సరిపడా సాల్ట్, తగినంత కారం వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టిన వంకాయల్ని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి.
ఇలా మొత్తం అన్నీ వేసుకొని మెల్లిగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా కలపకూడదు. ఇలా మెల్లిగా ఒకసారి కలిపి 1 మినిట్ మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టి ఫ్రై చేస్తే మసాలా గ్రేవీ వంకాయలకి బాగా పడుతుంది. చూసారు కదా, ఇలా కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఒకసారి మెల్లిగా కలిపి తగినన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువేమీ పడదు, చూసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలిపి 2 మినిట్స్ మూత పెట్టి కర్రీ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఈ ప్రాసెస్లో కానీ గుత్తి వంకాయ కర్రీ చేశారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఒకసారి మూత తీసి ఇలా మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి కర్రీ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. రైస్లోకైనా, చపాతీలోకైనా, రోటీస్కైనా, జీరా రైస్కైనా చాలా బాగుంటుంది. ఇలా ఈ ప్రాసెస్లో గుత్తి వంకాయ కర్రీ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. చూసారు కదా, కర్రీ ఇలా దగ్గరికి అయిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపి స్టవ్ ఆపేస్తే కర్రీ రెడీ అయిపోయినట్టే. చాలా ఈజీ అండ్ టేస్టీగా, ఎంతో గ్రేవీగా గుత్తి వంకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూసారు కదా. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. చూసారు కదా, చాలా సింపుల్గా ఎక్కువ గ్రేవీతో గుత్తి వంకాయ కర్రీ ఎలా తయారు చేయాలో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.